వార్త తెలంగాణ ఎంపీ ఎలక్షన్లపైన ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. గుడ్ న్యూస్. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎన్నికలు అంటే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ నాయకులు బాగానే ఖర్చులు పెడతారు. ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికల అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టాలనే దానిపైన మీద ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థి గరిష్టంగా 95 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చునని వివరించారు. అలాగే ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనాల సంఖ్య కూడా 5 నుంచి 14 పెంచినట్లు వివరించారు. అలాగే ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమర్పించే సమయంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 12,500 రూపాయలు, ఇతర అభ్యర్థులు అయితే 25,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో విడుదల చేసిన 3 రోజుల్లోపే ఆ నామినేషన్ పత్రాలు స్థానిక ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలో కూడా ఉండేటట్లు చూసుకోవాలని ఈసీకి అందించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో సమయంలో వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ వివరించింది. ఏడాది ఓటర్ల జాబితా నుంచి సుమారు 6,36,095 మంది ఓటర్లను తొలగించినట్లు ఈసీ పేర్కొందనమాట. ఇక తెలంగాణలో మరోసారి ఎలక్షన్ కోడ్ అయితే అమల్లోకి రాగానే చేపట్టాల్సిన తనిఖీలు, వాటికి సంబంధించిన నిబంధనలు, ఓటర్లకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల వయోపరిమితిని అయితే పెంచిన ఎలక్షన్ కమిషన్.